ఏంటి ఇప్పుడు అప్డేట్స్ వస్తున్నాయి కాబట్టి మీకు తెలిసే ఉంటుంది. ఇవన్నీ ఎప్పటికీ కార్యరూపం దాలుస్తాయి, మన ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు మంచి భవిష్యత్తు వస్తుంది. ఈ మధ్యలోనే కొన్ని అంశాలు వస్తున్నాయట. గతంలో ఉన్న వాళ్ళు ఇప్పటికీ వ్యాపారాలు చేసుకుంటున్నారు, గతంలో ఉన్న వాళ్ళు ఇప్పటికీ ఆర్జించుకుంటున్నారు, మాకేమీ లేదు, ఆ పేరే మిగిలింది, మీరు సూపర్గా గెలిచారు, అద్భుతంగా గెలిచారని అన్ని. బ్రహ్మగారు, ముందుగా మీకు, మీ ద్వారా 99 వీక్షకులకు, ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. చాలా కాలం తర్వాత ప్రసాద్ సార్ గారు కూడా చాలా కాలం అయింది కలిసి, సంతోషం. నేను కన్నులారా చూస్తున్నా ఈ త్రిమూర్తులను, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారిని, ఆ త్రిమూర్తులను చూసి చాలా మందికి పాపం మేము ఫ్రీగా కూడా ఐ హాస్పిటల్కి పంపించాల్సింది వస్తుంది. అంటే అటువంటి కాంబినేషన్ కానీ అటువంటి విజయ దుందిపి చూసి ఉండరు కదా, అంటే మాటలు వేసేస్తే అయిపోద్ది కదా. తర్వాత ఇక్కడ మీరు ఇచ్చిన ఇంట్రోలో ఇద్దరి మధ్యలో, ఇద్దరు స్టార్స్ మధ్యలో నిజంగానే మాట కట్టుబడి ఓటమైనా గెలుపైనా సమానంగా తీసుకొని 100% మీరు ఇప్పుడు చేస్తోంది తప్పు, మిమ్మల్ని అతపాతాళానికి తొక్కుతాను అని చెప్పి చేసినటువంటి 100% స్ట్రైక్ రేట్ సాధించినటువంటి లీడర్ ఒక ఆయన. మీరు ఎన్ని అవమానాలు చేసినా, మీరు ఎన్ని కేసులు పెట్టినా, నాకు ఒక విజన్ అనేది ఉంది. నేను 100% ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈరోజు వరకు నా మార్క్ అంటూ ఒకటి ఉంది అని, ఎట్టకేలకు భూమి గుండ్రం అన్నట్టు తిరిగినా నేనే ముఖ్యమంత్రిని అవుతాను, నేను మీరు చేస్తున్నది తప్పు, మీ తప్పులన్నిటిని నేను లిస్ట్ వైజ్ వస్తాను అని చెప్పి మరి ముఖ్యమంత్రి అయ్యి ఏదైతే అసెంబ్లీలో చెప్పాడో చెప్పాడో ఆయన, ఇలా వీళ్ళిద్దరికీ కాంబినేషన్లో భారతదేశ ప్రధాని గారు క్షేత్రస్థాయికి వస్తేనేమో ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఉస్ అని ఎగిరి మోడీ గారి మీద, ఢిల్లీకి ప్రయాణం అంటూనే సార్ మీరు ఏం చెప్పినా చాలు అని చెప్పి చేతులు ఎత్తి జీ హుజూర్ అని సాగిలబడి, మిందబడి, కిందబడి, బోళ్ళబడి నమస్కారాలు చేసి ఆయన ఏం చెప్పినా మేము సిద్ధం సార్ అని చెప్పి మద్దతు తెలిపి, అంటే వీళ్ళ స్వప్రయోజనాల కోసం, వీళ్ళ మీద ఉన్నటువంటి అంటే వీళ్ళ కేసులు, వీళ్ళ వ్యవహారాల కోసం వంగి సలాములు కొట్టేటటువంటి వీళ్ళు ఆ నుంచి ఇక్కడికి వచ్చే లోపల కొంచెం ఆ బుస్స కొడుతూ ఉంటారు. మోడీ గారు ఆయన ఇప్పుడు ఆ రోజు ఇలా చెప్పారు, ఈ రోజు ఇలా చెప్పారు. ఇక్కడ మీరు ఇంకొక నెక్స్ట్ మాట ఏంటంటే వైసీపీ హడావడి. ఎక్కడుంది సార్ వైసీపీ? నా చెప్పండి ఒకసారి, ఎక్కడుంది వైసీపీ? ఏ పాలసీ మీద? కాదండి, 40% ఓటు శాతం మాకు వచ్చింది అంటున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక పండగ తర్వాత జనాల్లోనే ఉంటారట. వినండి సార్, ఆ 40% ఓటేసిన వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటూ అడుగుతున్నారు కదా. మేము 40% మంది, ఇన్ని లక్షల మంది నీ వెనక నిలబడితే నువ్వు ఎక్కడున్నావయ్యా? ఎప్పుడో నేను ప్రెస్ మీట్ పెడతానంటావు, అది కూడా నేను రోజు ఎండగడతానంటావు. ఇప్పుడు ఈ వానాకాలం అని, చలికాలం అని రాలేదా, ఎండాకాలం అని రాలేదా అని అడుగుతున్నారు ప్రజలు. ఎవరో కాదు, సొంత నియోజకవర్గంలో, సొంత ఊరిలో, పులివెందలలో రాళ్ళిచ్చుకొని ఇసిరారు. ఆయన మీద ప్రేమే. నిన్ను నమ్ముకొని నువ్వు పులివెందల అర్బన్ డెవలప్మెంట్ అని దానికి ఒక కేస్ స్టడీ ఏమీ ముందే లేకుండా మమ్మల్ని వర్కులు చేయమంటే చేసి, మా ఆస్తులు, మా నగలు, మొత్తం భూములు తాకట్టు పెట్టి పనులు చేశాం. ఈరోజు మమ్మల్ని కనీసం కలవడానికి మీరు రాకపోతే ఎలా అని చెప్పి ఇక్కడ వేసింది ప్రతిపక్షం కాదే, స్వయాన సొంత నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఒళ్ళంతా ఆవహించుకున్నటువంటి వైసీపీ అభిమానులు, పోలీసులు. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఎవరికైనా ఒకటేనే రక్షణ కల్పించినారు. లేదంటే రాళ్లు పడినాయా, అద్దాలు పగిలిపోయినాయా లేదా అందరికీ తెలుసు. ఆయన
తాడేపల్లిలో ఎటువంటి సెక్యూరిటీ పెట్టుకున్నా సొంత ఇంటిలో పులివెందుల్లో రాళ్ళు వేశారు సార్. ఎందుకు వేస్తారండి? ఇక్కడ కూర్చొని చర్చలు జరిపినంత ఈజీ కాదు కదా క్షేత్రస్థాయిలో చూడడం. మరి నేను ఎందుకు చెప్తున్నానంటే అంత పెద్ద హడావిడి చేసినట్టు ఏం చేశారు ఇదే వైసీపీ పార్టీ? మీరు ఏం చేశారు స్టీల్ ప్లాంట్కు అంటే మేము పెట్టింది ఆ రోడ్లో పోయేటప్పుడు మేము నవ్వింది అక్కడనే. అక్కడ ఒక ఆయన అడ్డం వస్తే మా జగన్మోహన్ రెడ్డి ఈపు రుద్దినాడు, నెత్తిన ముద్దు పెట్టినాడు. ఇవి కాదు. మీరు గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో అంటే మీ పార్టీలో లేకున్నా 10 పైసల అధికారం లేకున్నా, ఒక ఎంపీ లేకున్నా, ఒక ఎమ్మెల్యే లేకున్నా, గౌరవ సహచర పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారిని పట్టుకొని వెంటనే ఢిల్లీకి వెళ్ళి, సార్ ఇది మీరు చేస్తోంది, ఇది మేము మమ్మల్ని ఇక్కడ వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల పరంగా చూడొద్దు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే మేము విభజింపబడి ఇక్కడికి వచ్చినటువంటి బిడ్డలుగా చూడండి, మమ్మల్ని ఆలోచించండి, మాకు ఒక సంస్థగానే చూడొద్దండి, మా శరీరంలో పార్టీలుగా మేము వేరే ఉన్నా, మేమంతా ఆంధ్రులం, మా నరనరాన మమేకమైనటువంటి ఒక ఎమోషన్ మాకు. దీన్ని ఎంతో మంది 29 మంది ఆత్మ బలిదానం చేశారు, కొన్ని వేల మంది భూదానం చేసినటువంటి. ఇప్పుడు ఏంటి స్టీల్ ప్లాంట్ ఏంటి ప్రైవేటీకరణ సంబంధించి పూర్తిగా దాని మీద హామీ దొరికినట్టేనా? మీరు అంత క్లియర్ గా చెప్తున్నారు. అంటే నేను మీరు ఉన్న తొందర ఎందుకు సార్? ఇప్పుడు వివరిస్తారు కదా వచ్చింది దేనికనేది. నేను అనేది ఆ రోజు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న ఏం పని చేసినాడో చెప్తే ఇప్పుడు ఆయన స్టీల్ ప్యాంట్ మీదో లేదా ఇంకో దాని మీదో హడావిడి చేయడానికి మేము కూడా ఒప్పుకుంటాం. నాగేంద్ర గారు ఆయన ఏం చేశారు, ఏం చేయలేదు అని ఇంకా కాదు. ఇప్పటికీ ఆయన ఏమీ చేయలేదు కాబట్టి కదండి మీకు ఎంత పెద్ద మ్యాండేటరీ ఇచ్చారు. ఇంక దాన్ని అలా ఎంతకాలం తలుచుకుంటారు? అంటే మీరు 5 ఏళ్ళు నడిపినాడు వర్మ, 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేయకుండా వాళ్ళు ఏం చేయలేదని మేము అడిగితే వాళ్ళు చేయకపోతే వీళ్ళు చేస్తారు కాదండి. మీకు అందుకనే కదా ఇచ్చే అవకాశం. మీరు ఎలా చేస్తారు అద్భుతంగా అన్న దాని గురించి ఆలోచించాలి కానీ ఆయన చేయలేదు అంటే సుఖమే ఉంది, అయిపోయింది కదా. ఇంకా వైసీపీ హడావిడి గురించి చెప్తున్నా నేను. హడావిడి చేయడానికి ఎక్కడుంది అంటున్నా నేను రమ్మని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని. 11 మంది ఎమ్మెల్యేలను జీతభత్యాలు తీసుకుంటా ఇంటి దగ్గర కూర్చోకుండా వచ్చి మీరు ఏదో క్షేత్రస్థాయి అన్నారు, మీరేదో ప్రజల తరపున వస్తున్నామన్నారు, ప్రజల్లోకి వచ్చి మాట్లాడతామన్నారు, లేదంటే అక్కడ చట్టబద్ధంగా మాట్లాడాల్సిన మాటలు జీతాలు తీసుకొని ఇళ్లలో కూర్చోకుండా అసెంబ్లీలోకి వచ్చి మీకు నేసిన 40 లక్షల మందికి బాసట్టగా వచ్చి నిలబడి ప్రశ్నించండి. పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ లో పోటీ ఎందుకు వాళ్ళు 100 కోట్ల రూపాయలు వర్కులు చేసి ఆ బిడ్డలు వాళ్ళకి బిల్లులు ఎందుకు రాలి దేని మీద మాట్లాడుతున్నారు? మీరు వచ్చి మేము ఒక కన్స్ట్రక్టివ్ గా ఎవడు నాకు ఒక విషయం చెప్పండి సార్. మీరు వైసీపీలో ఈ పొద్దు ప్రతి ఒక్కరు ఈ చర్చల్లోకి కూడా వచ్చేసి నిన్నటికి నిన్న ఎవరు చెప్పారండి అది? ఇది ఎవరు చెప్తున్నారు? చట్టం తన పని, ఎన్డీఏ గవర్నమెంట్ అత్యంత పగడ్బందీగా ఇది తప్పు అని అరెస్ట్ మీరు చేశారు. ఎవరన్నా అరెస్టు మీ గవర్నమెంట్ లో? నిజరూప దర్శనాలు రకరకాలు చూపించారు. ఒక్కరినైనా ఇది తప్పు అని ఏ రోజన్నా ముఖ్యమంత్రి నాడా? ఈ రోజు మీరు వాటి మీద తీసుకుంటే కూడా ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కానీ అరెస్ట్ చేయడం కానీ మీరు ఎప్పుడైనా చూసారా? ఈ 6 నెలల్లో ఈ విధంగా అటువంటి చర్యలు తీసుకోవడం మన పార్టీ వాడైనా స్వపార్టీ వాడైనా మరి అటువంటి చర్యలే లేవు. ఏమన్నా అంటే ఒకటే మాట, మా వాళ్ళు చేయలేదండి, లేదంటే దాన్ని ల్యాబ్కు పంపించామండి, ఇటాటి కాదు సార్. వైసీపీ లెట్ మీ ఫినిష్ 1 minute. వైసీపీ గవర్నమెంట్ ను మేము కోరుకుంటున్నాం వాళ్ళ దగ్గర నుంచి. మీరు కన్స్ట్రక్టివ్ 5 సంవత్సరాల్లో మీరు ఏమీ చేయలేకపోయిందని మేము ఇది చేయలేకపోయినాం, మీరు ఇది చేస్తున్నారు.